పిఠాపురం మనందరికీ తెలుసు. పిఠాపురం అంటేనే ఒక వైబ్రేషన్ వస్తుంది. పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తే అదొక సెన్సేషన్ అయిపోద్ది. ఈ రెండు కలిపి ఇప్పుడు అక్కడ ఏది జరిగినా ఒక ప్రభంజనంగానే కనిపిస్తుంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ఒక లెక్క, గెలవక ముందు ఒక లెక్క. ఇది గతంలో నేను చాలాసార్లు టీవీ24లో చాలా వీడియోస్ చేసాం పిఠాపురం వేదికగా. ముఖ్యంగా బస్ స్టాండ్ గురించి. బస్ స్టాండ్ గతంలో ఎలా ఉంది, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఎలా ఉంది, వచ్చిన సంవత్సరం తర్వాత ఇప్పుడు ఎలా ఉంది అంటే, మొట్టమొదట అక్కడ ఉండేటువంటి మౌలిక సదుపాయాలపై పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదట దృష్టి పెట్టాల్సినవి ఇవి అని మనం చెప్పాం. ఆ తర్వాత ఆయన పెట్టినవి కూడా మనం చూపించాం. ఇప్పుడు కూడా పిఠాపురం బస్టాండ్కి కొత్త సోయగాలు సొగసులు అందిస్తున్నారట. అది కూడా అటు బెంచీలు కావచ్చు, అనేకమైనటువంటి వసతులు సమకూర్చడానికి ఆర్టీసీ కూడా ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. ఆర్టీసీదే కాబట్టి ఆర్టీసీ వస్తుంది. కాకపోతే ఇప్పటి వరకు లేదు, ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి అంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి. పవన్ కళ్యాణ్ గారు ఏదైనా సరే ఆయన నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలకి తక్కువైతే ఊరుకోనటువంటి వ్యక్తి మనందరికీ తెలుసు. అలాంటిది ఆయన సొంత డబ్బుల నుంచే అందరికీ ఏదో ఒక విధంగా ఆయన అనేక కార్యక్రమాలు చేసుకున్నారు. మొన్న ఎలక్ట్రీషియన్స్కి, ప్రైవేట్ ఎలక్ట్రీషియన్స్కి చాలా మందికి ఆయన సొంత డబ్బులు పెట్టి ఇవ్వటం జరిగింది. అయినా మనందరికీ తెలుసు. అదే కాదు, ఇంకా చాలా ఉన్నాయి, ఎన్నెన్నో ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, చెప్పాలనుకుంటే కొన్ని వందల కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత డబ్బులు పెట్టి చేశారు. అక్కడ అనేక మంది మహిళలకు ఆయన సొంత డబ్బులతో సారీలు పంపించినా, చీరలు పంపించినా, ఎంతోమంది చదువుకుంటానికి ఆయనకి ఆర్థిక వాళ్ళకి సహాయం చేసిన, అంతేకాకుండా చాలామందికి ఆయన హెల్త్ ఇష్యూసో ఇంకొకటో, లేదంటే ఏదైనా వాటర్, ఒక కాలేజీలో స్కూల్స్లో వాటర్ సదుపాయం లేదని చెప్తే ఆ మినరల్ వాటర్ ఆర్ఓ ప్లాంట్ని పెట్టడం కావచ్చు, ఇలాంటివి చాలానే చేశారు. ఒకటని చెప్పుకుంటే మనం అనుకోవచ్చు. అలాంటిది పిఠాపురానికి పవన్ కళ్యాణ్ గారు ఈసారి గవర్నమెంట్ తరపు నుంచి కూడా ఏం చేయాలో గవర్నమెంట్ కూడా, ముఖ్యంగా ఆర్టీసీ కూడా పిఠాపురాన్ని మంచిగా చూపించాలి. ఎందుకంటే గతంలో మనం పక్కన విజువల్స్ కూడా చూడొచ్చు టీవీ24లో గతంలో వేసి. ఎందుకంటే ఒక గంజాయి బ్యాచ్కి నిలవగా అయిపోయింది. ఆ చుట్టూ చెట్లు ఉండటం, ఆ చెట్లలో గంజాయి తాగేవాళ్ళు, సిగరెట్లు తాగేవాళ్ళు, మందు తాగేవాళ్ళు ఎక్కువైపోవటం, ఆ పరిసర ప్రాంతాల్లో కూడా ఎవరన్నా వెళ్ళాలి అంటే మగవాళ్ళు కూడా భయపడిపోయేంత పరిస్థితికి గత పాలకులు చేసినటువంటి నిర్లక్ష్యానికి అది బలైపోయింది అన్నారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఆ రోజే చాలా బలంగా చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఇంకొక లెక్క, అలాంటి కార్యక్రమాలు పిఠాపురంలో జరిగితే తాట తీస్తారు. ఎందుకంటే రాష్ట్రంలోనే ఎవరైనా రాజకీయ నాయకులు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే తాట తీసేటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన నియోజకవర్గంలో ఎవరన్నా తోక జాడిస్తే ఊరుకుంటారా? అది పవన్ కళ్యాణ్ గారు. అందుకనే రావటంతో పిఠాపురం బస్టాండ్కి మహర్దశ పట్టింది. ఎందుకంటే పిఠాపురాన్ని బస్టాండే ఎందుకు చూపిస్తున్నాం అంటే, అక్కడ ఎవరైనా సరే ముందు ఏ బస్సు, అక్కడ టూరిజం కావచ్చు, లేదంటే టెంపుల్స్కి సంబంధించినటువంటి విజిట్ చేయాలన్నా, ఉప్పాడ ఏదైనా శారీలు కొనుక్కోవడానికి వెళ్ళాలన్నా, ఉప్పాడ బీచ్ చూడడానికి వెళ్ళాలన్నా, లేదంటే అక్కడ ఉన్నటువంటి కుక్కుటేశ్వర స్వామికి, లేదంటే శ్రీపాద వల్లభుడి దర్శనం చేసుకోవాలన్నా ముందు బస్టాండ్లోనే దిగుతారు. బస్టాండ్ నుంచే వాళ్ళ ప్రయాణం మొదలు పెడతారు. అలాంటి బస్టాండ్కి బస్సులే వెళ్ళడానికి భయపడుతుంటే ఇంకెలాగా? అందుకనే పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్నటువంటి ముందు ఆ వసతులు, వనరులు అన్నీ సమకూర్చి 1 ఇయర్లోనే పిఠాపురాన్ని దాదాపు 300 కోట్లకు పైగా నిధులతో, గవర్నమెంట్ ఇచ్చేటువంటి నిధులతో ఆయన అనేకమైనటువంటి కార్యక్రమాలు చేశారు. అంతేకాకుండా ఆయన సొంత నిధులతో ఇంకా ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో కోట్లు ఖర్చు పెట్టారు. అది పవన్ కళ్యాణ్ గారు. ఏదేమైనా పిఠాపురం ప్రజలు మరొకసారి చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు ఉండగా వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు, వాళ్ళు అదృష్టవంతులు.